పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో తన ఓటు నమోదు చేసుకోవాలని నిర్ణయించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇటీవల పశ్చిమ గోదావరి నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలు అభిమానులను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏలూరులో ఓటు నమోదు కోసం తనకు నివాస భవనాన్ని కూడా చూడాలని నేతలకు సూచించారు పవన్. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? దేవి, కొంతకాలంగా రాజకీయ పార్టీగా అవతరించిన ఈ జనసేన జనంలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే 2 సభలు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వచ్చిన 10వ తారీఖున అనంతపురంలో పెట్టుకున్నారు. ఇక చిన్నగా ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుని కేంద్రంగా చేసుకుని ఆయన ఈ రాజకీయ కార్యకలాపాలు నడపాలని చూస్తున్నారు. అక్కడ సామాజిక కోణంలో అయితేనేమి, అక్కడ తన ఇంతకు ముందే ఉన్న అభిమానులు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి తనకు రాజకీయంగా అండదొరుకుతుందని భావించిన కళ్యాణ్ వ్యూహాత్మకంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును తన అడ్డాగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక భవనాన్ని కూడా తన నివాసానికి చూడాలని కూడా ఆయన తన అభిమానులు, అలాగే జనసేన పార్టీకి ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న నాయకులను కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు భారీ ఎత్తున ఏలూరు నుంచి కార్యకర్తలు అభిమానులంతా కూడా హైదరాబాద్ జగన్ వచ్చారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు కూడా మీడియాకు తెలియకుండా దాచారు. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇప్పుడు ఒక ప్రెస్ విడుదల చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఈ వివరాలన్నింటి కూడా వెల్లడించింది. ఏలూరుకి ఇక తరచూ పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఏలూరులో ఉండడం వల్ల ఏపీలో ఉన్న జిల్లాల నాయకులందరూ కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సమస్యల మీద స్పందించడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏలూరు ఎంచుకున్నారు. విజయవాడకు ఏలూరు దగ్గరగా ఉండటం, ఏలూరు విజయవాడ వరకు ఫ్లైట్ కింద అక్కడ నుంచి రోడ్డు ఏలూరుకి చేరుకొని అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను ఉచితంగా వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్న తెలిసింది. ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇప్పటి నుంచో ఇక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని ఏలూరులో కొత్త ఓటును నమోదు చేసుకోవడం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ఏపీలో ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.